తమిళనాడులో ఉన్న తిరువన్నామలై. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇక్కడ ఒక కొండనే సాక్షాత్తు దైవంగా కొలుస్తారు. అవును, విన్నది నిజమే. ఈ అగ్నిపర్వతం వెనుక ఉన్న కథేంటి? ఇక్కడికి వెళ్తే మనకు ఎలాంటి అనుభవం కలుగుతుంది? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక కొండనే దేవుడుగా పూజించడం. ఈ ఒక్క ఆలోచనే తిరువన్నామలై ప్రత్యేకతకు, దాని ఆధ్యాత్మికతకు పునాది. ఎందుకంటే అక్కడి ప్రజలకు, భక్తులకు అది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు శివుడి స్వరూపం. దీని వెనుక ఒక పెద్ద పురాణ కథే ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అని వివాదం మొదలైంది. అప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్య ఒక భారీ, అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలుని, చివరిని ఎవరు ముందుగా కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని చెప్పాడు. ఇద్దరూ ఎంత ప్రయత్నించినా విఫలమయ్యారు. ఆ అపారమైన అగ్నిస్తంభమే లోక కళ్యాణం కోసం చల్లబడి అరుణాచల పర్వతంగా మారింది. అందుకే ఇక్కడ కొండే దైవం. సరే, మరి ఈరోజు ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా దైవ స్వరూపమైన ఈ పర్వతం గురించి, ఆ తర్వాత యాత్రకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆలయం లోపలేముంది, గిరివలం అంటే ఏంటి, ఇంకా చివరగా యాత్రికులకు కొన్ని ముఖ్యమైన సూచనల గురించి మాట్లాడుకుందాం. అయితే అన్నింటికన్నా ముందు అసలు తిరువన్నామలై వెళ్లడానికి సరైన సమయమేది, మన ప్రయాణాన్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? అది మీరు ఎలాంటి అనుభవం కోరుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీకు ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఉదయాన్నే లేదా సాయంత్రం హారతి సమయంలో వెళ్లడం చాలా బాగుంటుంది. లేదు, ప్రత్యేకమైన ఆచారంలో పాల్గొనాలి అనుకుంటే పౌర్ణమి రోజున చేసే గిరివలం చాలా పవిత్రమైనది. ఇక అసలైన పండుగ వాతావరణం, ఆ వైభవం చూడాలి అనుకుంటే మాత్రం కార్తీక దీపం పండుగ అప్పుడు వెళ్లాల్సిందే. కార్తీక దీపం పండుగ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. దాదాపు 30 లక్షల మంది భక్తులొస్తారు. ఊహించుకోండి, ఆ కొండమీద దీపం వెలిగించినప్పుడు లక్షల మంది భక్తుల మధ్య ఆ శక్తిని, ఆ భక్తిని ప్రత్యక్షంగా చూడటమనేది మాటల్లో చెప్పలేని అనుభవం. ఒకవేళ మీరు గిరివలం కోసం ప్లాన్ చేస్తుంటే పౌర్ణమి రోజులో చాలా ప్రత్యేకం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి 2025లోని కొన్ని తేదీలు. అయితే ఎప్పుడైనా సరే ప్రయాణానికి ముందు ఒకసారి అధికారిక క్యాలెండర్ను చెక్ చేసుకోవడం చాలా మంచిది. సరే, ఇక ఆ అరుణాచల కొండపానాల దగ్గరున్న అద్భుతమైన అరుణాచలేశ్వర ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయం ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 25 ఎకరాల్లో విస్తరించుంది. మనం లోపలికి అడుగుపెట్టగానే ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే రాజగోపురం కనిపిస్తుంది. దాదాపు 217 అడుగుల ఎత్తు. లోపల విజయనగర రాజులు నిర్మించిన 1000 స్తంభాల మండపం ఒక అద్భుతం. ఇక గర్భగుడిలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు, ఉన్నామలై అమ్మవారు కొలువై ఉంటారు. ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన ఒక గొప్ప కట్టడం కాదు. ఇది పంచభూత స్థలాలలో అగ్నితత్వానికి ప్రతీక. అందుకే ఇక్కడికొస్తే ఆ శక్తి మనలోని మలినాలను కాల్చివేసి మనలో ఒక కొత్త పరివర్తనకు దారితీస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఆలయ దర్శనం అయిపోయింది. కాని తిరువన్నామలైలో అసలైన, అత్యంత ముఖ్యమైన అనుభవం ఇంకా మిగిలే ఉంది. అదే గిరివలం. గిరివలం అంటే ఏంటంటే అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడవడం. ఇది కేవలం నడక కాదు, అదొక ధ్యానంలాంటిది. భక్తులు చెప్పులు లేకుండా నడుస్తూ శివుడిని స్మరించుకుంటారు. ఈ మార్గంలో 8 దిక్కులా 8 లింగాలు అంటే అష్టలింగాలుంటాయి. వాటిని దర్శించుకుంటారు. ఈ ప్రయాణం పూర్తి చేయడానికి సుమారు 3 నుంచి 5 గంటలు పడుతుంది. అసలు ఈ ప్రదక్షిణ ఎందుకు చేయాలి? దీని వెనక ఉన్న అర్థమేంటి? సాక్షాత్తు రమణ మహర్షే దీని గురించి అద్భుతంగా చెప్పారు. ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి ఒక అర్థముంది. ప్ర అంటే పాపాలను తొలగించడం, దా అంటే కోరికలను నెరవేర్చడం, క్షి అంటే పునర్జన్మ నుండి విముక్తి, ఇక న అంటే జ్ఞానం ద్వారా మోక్షాన్నివ్వడం. ఎంత గొప్ప అర్థముందో కదా! సరే, ఇక చివరిగా ప్రయాణం చేసేవాళ్లకి చాలా ముఖ్యమైన కొన్ని ప్రాక్టికల్ విషయాలు, అంటే ఖర్చులు ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి చూద్దాం. ఆలయంలో ఖర్చుల విషయానికి వస్తే సాధారణ దర్శనం ఉచితం. కాని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సమయం పడుతుంది. త్వరగా దర్శనం కావాలంటే 50 నుంచి 100 రూపాయల మధ్యలో ప్రత్యేక దర్శనం టికెట్లు ఉంటాయి.
ఇక మీరు చేయించే పూజను బట్టి, తీసుకునే ప్రసాదాలను బట్టి ఖర్చులు మారుతూ ఉంటాయి. ఆ పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. భుజాలు, మోకాళ్ళు కనపడకుండా సంప్రదాయ దుస్తులు ధరించడం ముఖ్యం. గర్భగుడి లోపల ఫోటోలు తీయడం అస్సలు అనుమతించరు. ప్రార్థనలో ఉన్న భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ స్థల పవిత్రతను గౌరవించడం మన బాధ్యత. ఒకవేళ మీ దగ్గర కేవలం ఒక్కరోజే సమయం ఉందనుకోండి, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఆలయ దర్శనం పూర్తి చేసుకోండి. మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం చల్లబడ్డాక గిరివలం మొదలుపెడితే సూర్యాస్తమయం తర్వాత ప్రశాంతంగా పూర్తి చేయవచ్చు. చివరిగా ఒక్క మాట. తిరువణ్ణామలై గురించి కేవలం తలచుకుంటే చాలు మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. బహుశా అందుకే అరుణాచలం అనేది కేవలం ఒక యాత్రాస్థలం కాదు. అదొక శక్తివంతమైన అనుభూతి, ఒక పరివర్తన.